వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన మీరా కుమార్కి సపోర్ట్ చేయాలి అనేది ఖచ్చితంగా వాళ్ళు అడుగుతుంటే ఎందుకు కాదో జీవన్ రెడ్డి గారు చెప్పారు. గోవింద్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పుడు గోవింద్ రెడ్డి గారు గతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎన్నికప్పుడు నేను అధికార పార్టీ చేసిన ఆరోపణలు చెప్తున్నాను. అప్పట్లో బెయిల్ కోసం జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. ఇవాళ కేసుల నుంచి బయటపడడానికి నెల రోజుల ముందే అభ్యర్థులు తెలియకుండానే ప్రధానమంత్రితో భేటీ అయ్యి రాష్ట్రపతి ఎన్నిక అభ్యర్థిత్వానికి సపోర్ట్ చేశారనేది అధికార పక్షం తీవ్రంగా విమర్శ చేస్తున్న ఆరోపణ. సరే, అధికార పక్షం మీద కూడా విమర్శలు ఉన్నాయనుకోండి కాంగ్రెస్ వైపు నుంచి. మీరు దీనికి ఏం చెప్తారు? అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి పెద్దగా ఏం పట్టించుకోకుండా స్వప్రయోజనాల కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపణ. ఋషి గారు, ఇది కరెక్ట్ కాదు. నేను ఎందుకంటున్నానంటే అపోజిషన్ లీడరు ఒకసారి ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు కానీ ఈ రాష్ట్ర ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రభుత్వము ఈ ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ ఇదంతా కూడా వేరే విధంగా ఉంది అని చెప్పడానికి ప్రధానమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ కోరిన తర్వాత వారు అపాయింట్మెంట్ ఇచ్చినారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా మేమందరం కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఒకసారి వెళ్ళాము. అప్పుడు కూడా మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ప్రధానమంత్రి గారితో ప్రయత్నం చేసినాం. రెండోసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఈయన ప్రయత్నం చేస్తే ఆ రోజు దొరకలేదు. తర్వాత అభ్యర్థి పిటిషన్ అట్లే ఉన్నది. దాని మీద వాళ్ళు పిలిచినప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర చెప్పిందే ఇదేనమాట. ఫస్ట్ పాయింటే, అయ్యా మీరు కూడా హామీ ఇచ్చినారు స్పెషల్ స్టేటస్ కోసం కానీ అది అంతా ఇప్పటికి కూడా నెరవేరడం లేదు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే స్పెషల్ స్టేటస్ లో ఏముంది, ప్యాకేజే ముచ్చట, ప్యాకేజే బాగుంది అంటున్నారు, కానీ దానికి తేడా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పారు. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పారు. లేకంటే రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు మీరు ముఖ్యమంత్రి గారి మీద ఫిర్యాదు కూడా చేశారు, అందుకనే వెళ్ళింది. ఇప్పుడు దాని విషయంలోనే మేము కలవాలని చెప్పి మా ప్రతిపక్ష నేతగా ఆయన అడిగినారు, వారు ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు చాలా తొందరపడ్డారు. జగన్మోహన్ రెడ్డి బయటికి రాగానే రాష్ట్రపతి అభ్యర్థి సపోర్ట్ చేసేస్తున్నాం అని చెప్పడం మీద అధికార పక్షం నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాయింట్ లో వాళ్ళ సరెండర్ అనే పదాలు కూడా ఇప్పుడు ప్రధానమంత్రి గారు అడిగినారు అంత ఇష్యూస్ లో. సరే, మేము అందుకనే ఇప్పుడు మద్దతు ఇచ్చేటువంటి విషయంలో ఇంతకుముందు కూడా చెప్పాము. మేము ఈవెన్ ఇక్కడ కోడెల శివప్రసాదరావు గారిని వారు స్పీకర్ గా కావాలన్నప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో, రాజ్యాంగపరమైనటువంటి విషయాల్లో మేము మద్దతు ఇచ్చినాం. మేము కాంగ్రెస్ తో విభేదించినప్పటికీ కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చినాం మద్దతు. ఉమామహేశ్వరరావు గారు, ఒకటి ఇక్కడ స్పీకర్ విషయంలో ఎటువంటి ధర్మం పాటించామో రాష్ట్రపతి విషయంలో అదే ధర్మం పాటిస్తున్నాం అనేది వారు చెప్తున్నమాట. కానీ సరే, దాన్ని మీరు సరెండర్ అన్నారు, లేకపోతే కేసుల నుంచి బయటపడడానికి అన్నారు, ఇట్లాంటి కామెంట్ చేశారు. అయితే అధికార పక్షం విషయంలో కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడిపోయి మనకు కావాల్సినప్పుడు కూడా పోరాటం చూపించకుండా అధికార పార్టీ కూడా సరెండర్ అయిపోతుందని విమర్శలు ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నాయి కదా, కాంగ్రెస్ కానివ్వండి, వైసీపీ నుంచి కానివ్వండి. రిషి గారు, ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీఏ ప్రభుత్వం షెడ్యూల్ వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ చేసి ఎవరు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అలాగే మిగిలినటువంటి ముఖ్యమంత్రులకి అలాగే ప్రతిపక్ష పార్టీలకు కూడా పార్టీ అధినేతలకు కూడా ఫోన్ చేశారు. ఇవాళ ఫోన్ చేయక ముందే ఒక నెల ముందు వెళ్ళిపోయి అడిగినారు ప్రధానమంత్రి గారు. మీరు గోవింద్ రెడ్డి గారు మీరు ప్రధానమంత్రి గారు కలవడానికి కూడా వినాలి. మీరు అలా కాదండి, వినండి, నేను చెప్తున్నాను, వినాలి కదా. మీరు నెల రోజుల ముందు, అంటే నేను చెప్పిన మాటలు కాదు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మరి అదే చెప్తారా, వినండి. మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వారింటి ముందు ప్రెస్ మీట్ మాట్లాడినట్టు మాటలే నేను చెప్తున్నా, నా సొంత కవిత్వం కాదు ఇది. ఆ రోజు ఏం చెప్పారు ఆయన, ఇలాగా మేము ఒక భారతీయ జనతా పార్టీతో అన్ని విషయాల్లో మద్దతు ఇస్తా ఉన్నాం, 2 విషయాల్లో తప్పితే, ఏది స్పెషల్ స్టేటస్ ఒకటి, ఇంకోటి భూసేకరణ చట్టం, ఆ బిల్లులోనే వ్యతిరేకిస్తా ఉన్నాం, మిగతా అన్నిటిలో మద్దతు ఇస్తా ఉన్నాం, మాకు రాష్ట్రపతి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఉంది అన్నారు. అని వారి పార్టీ, వారి అధ్యక్షుడు, వారి ఇష్టం, మేమేం కాదంటలా దానికి. ఆయన ఎవరికైనా మద్దతు ఇచ్చుకోవచ్చు, ఎవరింటి ముందుకు వెళ్ళి నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను అనొచ్చు, దానికి మేమే తప్పడతలా. దాంతోపాటు కొన్ని విషయాలు చెప్పారు ఆయన ఆ రోజున, గుర్తెచ్చుకోవాలి గోవింద్ రెడ్డి గారు కూడా. నన్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారు,
చట్ట ప్రకారం కాకుండా నా ఇల్లు సీజ్ చేస్తాం అంటున్నారు, జప్తు అటాచ్మెంట్ వేరు, జప్తు చేస్తాం అంటున్నారు, నన్ను ఈ అధికారులు అని అది కూడా ఆయన చెప్పాడు. అక్కడ ఎన్నిట్ల మీద కూడా మాట్లాడాము అన్నాడు. తర్వాత మళ్ళీ ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చెప్పామని చెప్పారు. అలాగే లోపల ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఒకటి, రెండో రోజు పేపర్లో వచ్చిన రిప్రజెంటేషన్ ఒకటి వచ్చింది. ఎన్నిట్ల మీద ఏంటంటే చాలా చాలా సందేహాలు వచ్చినాయి. ఇవాళ మిగతా పార్టీలు ఒక టీఆర్ఎస్ కానీ లేదంటే ఇంకొకటి కానీ లేదంటే వేరే పార్టీలు కానీ మద్దతు ఇచ్చినాయి అంటే వాళ్ళు కోరారు కాబట్టి సరే వీళ్ళు ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. కొన్ని పార్టీలు మేము మద్దతు ఇస్తామన్నాయి, కొన్ని పార్టీలు మేము ఆలోచించుకుంటాం అన్నాయి, అది వేరే విషయం. కానీ ముందే వెళ్ళిపోయి నెలందరికి ముందే వెళ్ళిపోయి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అప్పుడు దాకా బీజేపీ మీద పోరాడతామన్న పార్టీ, ఎన్డీఏ మీద పోరాడతామన్న పార్టీ, ఎన్డీఏని ఇచ్చేస్తాం అన్నాళ్ళు ఎలా చేస్తా ఉన్నాళ్ళు, ఎందుకు ఏ మాత్రం ఎట్లా కలవకూడదా? సరే, ప్రధానమంత్రి ఎవరిని కలవచ్చు కూడా అనుకోండి. ఎనివే, మీ రాజకీయ కామెంట్స్ పక్కన పెడితే ఇవాళ మరి అధికార పక్షం మీద కూడా విమర్శలు వస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది, మీరు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదా, కనీసం రాష్ట్రానికి రావాల్సిన అడగలేకపోతున్నారు, ఊరికి ముందే మన సపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు, అడగాల్సిన అడగట్లేదని మీ మీద కూడా విమర్శలు వస్తున్నాయి కదా. ఏమండి రిషి గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ మాట మాట్లాడడానికి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటి, హత్య చేసి సంతాప సభ పెట్టినట్టుగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయం చేసి మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చి గుంటూరులో మీటింగ్ పెడతాడు. ఇవాళ ఈ రాష్ట్రానికి ఇంత తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. ఇవాళ మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి ఎన్డీఏలో ఎన్నికల ముందు మేము కలిసాం, ఎన్నికల తర్వాత వీళ్ళ అవసరాలను బట్టి ఎప్పుడు ఏ ఎండగా అడుగు పెట్టినట్టు కలవలా. మేము ఎన్నికల ముందు కలిసాం ఎన్డీఏతో, మా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం కావాలి. అందుకోసమే పూర్తిగా మేము ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా తెలుగుదేశం పార్టీ వారికి మద్దతు జరుపుతా ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతి విషయంలో కూడా రాష్ట్ర ప్రయోజనాల్లో ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉన్నా మా హక్కుల కోసం మాత్రం ఎక్కడ రాజీ పడలా. ఇవాళ పోలవరాన్ని సాధించుకున్నాం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన బిల్లులో లేకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం విభజించింది. ఒకటి, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ పార్టీ సోషలిస్టు నాయకులం, సోషలిస్టు సమానత్వం మా ఎజెండా అని చెప్పుకునే ముసుగులు తొలగిపోతున్నాయి ఎన్నికల ద్వారా, ఈ రాష్ట్రపతి ఎన్నికల ద్వారా వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా కానీ. రెండోది, ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రధానమంత్రి ఎంత దుర్వినియోగపరుస్తున్నారో, వీళ్ళు ఎంత భయపడిపోయి సరెండర్ అవుతున్నారు అనేటటువంటి విషయం కూడా తెలుగు ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడేగా దేశవ్యాప్తంగా చాలా పార్టీలు చిన్న చిన్న తప్పులు చేసిన వాడిని కూడా అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేటటువంటి విషయం కూడా దేశం అంతా అర్థం చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కేసీఆర్ గారి మీద ఈడీ నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. 6 గంటలు లాస్ట్ ఇయర్ ఇదే బోనాలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి 6 గంటలు సిబిఐ ఎంక్వైరీ చేసిందా లేదా, సెక్రటరీ లో రికార్డు లేదని చెప్పి చెప్పండి. నేను జైలుకి పోవడం సిద్ధంగా ఉన్నా లేదని చెప్పి ముఖ్యమంత్రి చెప్పండి. నేను లైవ్ లో చెప్తున్నా, నేను ఆధారం లేకుండా మాట్లాడట్లేదు. టీఆర్ఎస్ ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం ఏంటంటే టీఆర్ఎస్ కి బీజేపీకి ఉన్న రాజకీయ సంబంధాలు లేకపోతే రాజకీయ వైరం వేరు, డిమానిటైజేషన్ కానివ్వండి, జీఎస్టీ కానివ్వండి, రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో అంశాల వారీగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అనేది వారు చెప్తున్న సమైక్య భావం చెప్పారు. మీరేమో సరెండర్ అయిపోతున్నారు, భయపడుతున్నారు. మీరు కొత్త కాంగ్రెస్ పార్టీ అండి 28 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. అవినీతి రహితంగా పరిపాలిస్తా ఉన్న మీ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నారు. తెచ్చుకోవడం చేత కాదు మీ ప్రభుత్వానికి. నేను అంటున్నాను, ఏం డిమాండ్
పెట్టి రాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారు? ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు మీరు ఇవాళ ఇది చేయాలని చెప్పి మోడీ ముందర పెట్టినటువంటి పరిస్థితి? ఇవి ఇస్తేనే మీరు సపోర్ట్ చేస్తామని కండిషన్ పెట్టగలిగారా కనీసం? మీరు ఒక మైనారిటీని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ, ఒక మైనారిటీని ఒక దళితుని రాష్ట్రపతి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని ఇవాళ బొండ ఉమ్మగారు అడ్డగోలు ఆరోపణ చేస్తున్నారు కాంగ్రెస్ మీద. ఇవాళ చేసినటువంటి ఈ దేశంలో ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, బీసీలకు గాని, మైనారిటీలకు గాని, అన్ని మతాలకు మత సామరస్యాన్ని పాటిస్తూ ఒక లౌకిక దేశంగా దీన్ని నడిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇష్టం ఉన్నా లేక రెడ్డిని తెచ్చిపెట్టినావా, శేషన్ను తెచ్చిపెట్టినావా అండి? ఒక దళితులు మేము పెట్టినప్పుడు ఆ రోజు శేషన్ను ఒక అగ్రకులవతాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టిన రోజు ఏం మాట్లాడారు వీళ్ళంతా? ఎటుపోయి సపోర్ట్ చేసారు మీరంతా? ఇవాళ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోటీ ఏదో కాంగ్రెస్ పార్టీ కొత్తగా పెట్టినట్టు, ఇవాళనే పోటీ జరుగుతున్నట్టు, పోటీ లేకుండా రాష్ట్రపతులంతా యునానిమస్ గా అయినట్టు ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు. అది ఎక్స్పోజ్ చేయాలి. అది ప్రజాస్వామ్య వ్యవస్థలో నిలబెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీగా అదే వైఎస్ఆర్సీపీ ముసుగు కూడా తొలగిపోతుందంటున్నాను నేను. వైఎస్ఆర్సీపీ ముసుగు ఏదైతే వాళ్ళు లౌకికవాదులు అని చెప్పుకుంటున్నామో, ఇవాళ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను పెడితే రాజ్యాంగానికి నష్టం జరిగితే ఎట్లా? అంటే మీరాకుమారి బ్రాహ్మణ్ణి పెట్టామా మేము? రెడ్డిని పెట్టామా మేము? వెలమదూరం తెచ్చి పెట్టామా మేము? మీరాకుమారి 15 సంవత్సరాల దళితుని ముఖ్యమంత్రి చేస్తామని 3000 సవాల్లో మాట్లాడారు ముఖ్యమంత్రి. మాట తప్పిన దళితుల మీద మీ కపట ప్రేమ ఎందుకు ఎన్ని రోజులు పెడతారు మీరు? దళితుల మీద కపట ప్రేమ పెడతారు మీరు. కాంగ్రెస్ వాళ్ళు కూడా దళితుడు అనే కాన్సెప్ట్ తీసుకోవడానికి మా ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి చేత కాదు. ప్రధానమంత్రి మోడీ పెట్టుబడిగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ కాంగ్రెస్ చేసిన కామెంట్ మీద నాకు ఈ 3 పార్టీల వర్షణ కావాలి. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి భయపడో లేకపోతే మరో కారణంతోనో ఒక లొంగిపాటు ధోరణి అనే కామెంట్, సీరియస్ కామెంట్ కాంగ్రెస్ చేస్తుంది. ఇది 2 అధికార పక్షాలకి ప్రతిపక్షానికి సంబంధించి. ఇప్పుడు కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఓడినట్టు అనవసరమైన ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణలు ఎక్కడనే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ధోరణి ఉంది కేంద్ర ప్రభుత్వంతో. నిన్న చూశాము రిషి గారు, ప్రధానమంత్రి మోడీ గారే మీ సలహా ప్రకారం దళితుని పెట్టామని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగారు. మా సలహా పాటించినప్పుడు మేము ఇంకా సపోర్ట్ చేయకుండా మరి ఇంకేముంటుందండి? ఒక దళితుని పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అనవసరంగా పెట్టాల్సిన అవసరం ఏముందండి? మేమేమంటాం మరి? మీ కాన్సెప్ట్ దళితుడే కదా, ఆయన కూడా దళితుడే కదా. మరి ఉమ్మగారు కాంగ్రెస్ చేసిన ఆరోపణ రిషి గారు ఒక విషయం అండి. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇలాంటి ఆరోపణలు చేయడానికి మాత్రమే టీవీల్లో కూర్చోనో పత్రికా ప్రకటనలు మాత్రమే. తెలుగుదేశం ఉందా అంటే? తెలుగుదేశం ఉందా? మీ రాష్ట్ర దాటితే ఈడ వదిలిపెట్టి ఆల్రెడీ కేసీఆర్ వదిలిపెట్టి మీ పార్టీ ముఖ్యమంత్రి గారు. తెలంగాణ లేదు మీ పార్టీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న పార్టీ కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంది. మన ఈ మూల దాడితే లేదు. ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న పార్టీని ఒక రాష్ట్రానికి కుదించుకున్నారు మీరు. సలహాలు చెప్తే ఎట్లా గారు? ఎన్డీఏ భాగస్వామి పార్టీగా, ఎన్డీఏ భాగస్వామి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలా. మిగతా పార్టీలు వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అది గ్రహించాలా. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి పార్టీ. ఎన్నికల్లో ఇవాళ ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టారంటే అది 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అనుకునే పార్టీ. మరి తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు 100 సంవత్సరాల వరకు వాళ్ళ శాశ్వత భూస్థాపితం అయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేలాది మంది వచ్చారు. మన గుంటూరులో రాహుల్ గాంధీ గారు వేలాది మంది వచ్చారు. మీ నాయకులను అడ్డం పడినా, మీ ముఖ్యమంత్రి గారు పోలీసులు అడ్డం పెట్టించిన, నాయకులు అడ్డం పెట్టిన, ఎమ్మెల్యేలు అడ్డం పెట్టినా వేలాది మంది వచ్చారు. టౌన్ అంతా కదిలి ఏం మాట్లాడతారండి పెద్దవాళ్ళు మీరు? ఎక్కడ
3,000 మంది వచ్చారు. 3,030,000 మంది మీ ఇన్ఫ్లుయెన్సర్లను అడిగి తెలుసుకోండి. మీ నాయకులంతా అడ్డం పడిన 30,000 మంది పూర్తిగా నిండిపోయి ఇవాళ నిలబడడానికి చోట్లేని పరిస్థితి కనబడలేదా మీకు? మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారో తెలుస్తుంది. మోడీ గారు ఎప్పుడు జైల్లో పెడతారనే భయం మీకు. మీరు చేసిన తప్పు నుంచి బయటపడడానికి వస్తారు 3,000 మంది. ఒక డివిజన్ కార్పొరేటర్ పెడితే 3,000 మంది వస్తారు. దేశ ప్రధానమంత్రి అన్న రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే 3,000 వచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పట్టుమని 10 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పండి మీరు. వ్యక్తిగతంగా అంటే చాలా అనాల్సి వస్తుంది. మీరు చేసుకుంటే ఇసుక దోపిడీ, ముఖ్యమంత్రి మీరు చేస్తున్నటువంటి మీరు బాక్స్ సైడ్ ఎట్లా చెప్పాలని చెప్పాల్సి వస్తుంది. ఏం మాట్లాడతారండి మీరు? ఒకవైపు లౌకికవాదులు అంటావు, అన్ని వర్గాలకు సమానం అంటావు, RSS వాళ్ళకి పోయి సపోర్ట్ చేసినప్పుడు మీ అసలు రూపు తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతా ఉన్నది. మీరు చేస్తున్నటువంటి అరాచకాలను తెలుస్తా ఉన్నది. ఎంత అడ్డగోలుగా తీసుకొచ్చి కొడుకులు అర్థం చేసుకోండి. తెలుగుదేశం కాంగ్రెస్ బిట్వీన్ ఫైట్ కాదు ఇది. మనం NDA అలాగే రాష్ట్రాల సంబంధాల గురించి, రాష్ట్రపతి గురించి మాట్లాడుకుంటున్నాం. జగన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రపతి అభ్యర్థిత్వం ఎన్నిక సందర్భంగా జరిగిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ముస్లిం రిజర్వేషన్ మీరు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అది నేను ప్రధానమంత్రితో మాట్లాడాను, నాకు సానుకూల స్పందన వచ్చింది అనేది వ్యూహాత్మకంగా చేసిన కామెంట్ కదా ముఖ్యమంత్రి. అంటే రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఒక వ్యూహాత్మకంగా చేసిన కామెంట్ కదా. అలాగే కేటీఆర్ గారు కూడా ఈ సీట్ల ప్రతిపాదన పెంపు గురించి కూడా వెంకయ్యనాయుడు గారి దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే మీరు కండిషన్స్ పెట్టకపోయినా వీటిని కండిషన్స్ లాగా చూపిస్తున్నారా కేంద్రాన్ని? గతంలోనే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు గతంలో ప్రధానమంత్రి మాట్లాడినప్పుడే మైనార్టీల విషయంలో సానుకూలంగా ఉన్నాడు మోడీ గారు అని చెప్పారు. ఇప్పుడు చెప్పింది ఇవాళ నిన్న కాదండి, 2 నెలల కింద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చాలా స్పష్టంగా అది రాజకీయంగా పేద బడుగు బలైన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కావాలంటున్నాం. ఒక ముస్లిం రిజర్వేషన్ ఇక్కడ ప్రత్యేకంగా ముస్లిం రిజర్వేషన్లను ఇస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇదే దేశంలో, ఇదే ప్రజాస్వామ్యంలో, ఇదే భారతదేశంలో గతంలో రాష్ట్రంలో ఏ విధంగా అయితే అమల్లోకి వచ్చిందో మైనార్టీ రిజర్వేషన్ ఈ ప్రాంతంలో కూడా అదే విధంగా తీసుకొస్తామని చెప్పి దానికి చెప్పినట్టుగా ఎన్నికల మేనిఫెస్టోని మా ఖురాన్ గా భావించి మేము చెప్పింది అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కేంద్రం దృష్టికి కూడా తీసుకొచ్చాం. అన్కండిషనల్ మద్దతు అనే పేరుతో అనఫీషియల్ కండిషన్స్ అయితే పెట్టారు కేంద్రానికి. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటుంది. ఫెడరల్ సిస్టమ్ రాష్ట్రపతి ఎన్నిక అయిపోయిన తర్వాత మీ ముందున్న పెద్ద స్టెప్ ఏంటంటే ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని మీ అధినేత మాటిచ్చారు. దానికి ఇంకా కట్టుబడే ఉన్నారా లేదా అధికార పక్షం ఆరోపిస్తున్నట్టు ఇప్పటికే ఏమన్నా బీజేపీ వైసీపీల మధ్య ఏమన్నా రాజధోరణి లాంటి ప్రయత్నం అన్న జరుగుతుంది? ఏమీ లేదు అట్లా. ఇప్పుడు ఏ ఇష్యూకు ఆ ఇష్యూకు మనం మాట్లాడతాము. మేము ప్రిన్సిపల్ స్టాండ్ అన్నమాట. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, అసలు స్పెషల్ స్టేటస్ తీసుకురావాల్సింది, కొట్లాడాల్సింది, పోరాడాల్సింది ఆయన అసలు దాంట్లో ఒక్క మంచి పాయింట్ ఏముందో చెప్పండి ప్యాకేజ్ కంటే అని. అంటే ఇట్లాంటిది ఆయనేది చేంజ్ చేస్తున్నారు. మేమేమో మా స్టాండ్ లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి స్టాండ్ ఏంటని కాదు, నా పాయింట్ ఏంటంటే ప్రత్యేక హోదా ఎజెండాగా ఎన్నికలకు వెళ్తామని మీ అధినేత ఇప్పటికే చెప్తున్నారు. కానీ రాష్ట్రపతికి దానికి లింక్ పెట్టద్దన్నారు. సో ఎన్నిక అయిపోతుంది జూలైలో, తర్వాత మీరు దాని మీద పోరాడతారు. 100% ఏ పాయింట్ అయితే చెప్తామో చెప్పిన మాటకు మేము ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడే వాళ్ళం కాదు. మేము చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి గంటన్నర సేపు మాట్లాడినప్పుడు కూడా ఈ ఇష్యూల మీదనే మాట్లాడాము. సో ఉమ్మగారు అప్పుడు మీరు చెప్పింది తప్పు అవుతుంది. దేనికోసమో ప్రతిపక్ష అధినేత జగన్మోహన్ రెడ్డి సరెండర్ అయిపోయారనో లేకపోతే రాజధానికి వచ్చారని తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రపతి ఎన్నిక తర్వాత ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు ఉంటాయని. కాదు రిషి గారు, ఇవాళ ప్రజల్లో మీడియాని తప్పుగా మనం అంచనా వేసుకోకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించారు ఏమని, మేము స్పెషల్ స్టేటస్ మీద మా ఎంపీలతో రిజైన్ చేయించి రేపు జూలైలో జరిగే సమావేశాలకి మేము రాజీనామా చేయించి మేము కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని అక్కడికి వెళ్ళి సరెండర్ అయ్యారు.
తర్వాత ఇంకో విషయం ఏంటి, ఇప్పుడు గోవింద్ రెడ్డి కలవడము, గారు ఒక మంచి సరెండర్ మాట అంటే చెప్పారు. ఎట్లండి? ఇష్యూ అప్పుడు ఒక- బేసిక్గా కాదు, అప్పుడు ఒక మాట అన్నారు. ఇష్యూగా మీరు ఇష్యూ అని. ప్రధానమంత్రి మేము ఏ కలవడం ఇష్యూ? అంటే అమ్మగారు, గారు, అమ్మగారు, ఇష్యూ అప్పుడు ఒక మాట అన్నారు. కాదు, ఎంపీలు మరి ఏ సభలో ఇష్యూ లేకపోతే ఆ ప్రశ్నించేది ఇష్యూ ఎవరని అని కూడా చెప్పి- అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం అండి. ఏ ఇష్యూకి ఆ ఇష్యూయే మేము మాట్లాడతామని గోవింద్ రెడ్డి గారు ఒక చక్కటి మాట చెప్పారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది 100% అది కరెక్ట్ అయిన పద్ధతి. వాళ్ళ ఇష్యూలు ఏంటంటే సిబిఐ ఇష్యూ సపరేట్ గా మాట్లాడతారు, ఈడీ ఇష్యూ సపరేట్ గా మాట్లాడతారు, అవినీతి కేసుల విషయం సపరేట్ గా మాట్లాడతారు. అంటే ఇష్యూ బేస్డ్ గానే మాట్లాడతారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ఇష్యూ బేస్డ్ గా ఉండవేళి వీళ్ళే పొలిటికైజేషన్ చేసుకుని రాజకీయం ఇక్కడోటి మాట్లాడతారు, గుంటూరులోడు మాట్లాడతారు, వైజాగ్లోడు మాట్లాడతారు, ఢిల్లీ వెళ్ళి ఎక్కడ అట్లా మాట్లాడడం చేతులు చెప్పండి. కట్టుకొని ఎక్కడైనా కూడా మా మాలో ఈడీ- స్పష్టత లేదా? ఈడీ ఆస్తులు జప్తు ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడే జప్తు స్పష్టత చేస్తున్నారు, లేకుండా. జప్తు చేయొద్దని చెప్పండి, లేదంటే రిక్వెస్ట్ చేసుకుంటారు. మేమేమంట కాదంటల్లా, మేమేమంటున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరాశ నిస్పృహలతో నిర్వీర్యం అయిపోతున్నాం ఉంది అనే బాధలో ఉన్నారు. మేమేం చెప్తున్నాం అంటే మాకు కమిట్మెంట్ ఉంది ఈ రాష్ట్ర రైట్, చూద్దాం సార్. అట్లే కళ్ళు కట్టండి. చూద్దాం అధికార కళ్ళు పార్టీ కమిట్మెంట్ ఏమిటి, లేకపోతే రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ కమిట్మెంట్ ఏంటో తేలిపోతుంది. అమ్మగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. కేంద్రంతో కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి Thank you. ఆదరణ ఏ విధంగా పెరుగుతుందో Thank you. మీరు ఒక్కసారి చూడాలా. రైట్, థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ జగన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ బెల్లనాయక్ గారు. రేపటి లైవ్